వెంకటరెడ్డి అనే దాంట్లో బట్టి వెంకట ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామికి భక్తులు వీళ్ళు, వెంకటేశ్వర స్వామి హిందువులు అన్నట్టు మాట్లాడి ఉన్నారు. అలాగే జగన్ గారి పేర్లో కూడా జగన్ ఉంది కాబట్టి ఆయన హిందువే అని చెప్పేటువంటి ఒక పనిని వీళ్ళు చేశారు ప్రజల్లో నమ్మకం తీసుకురావడం కోసం. సార్ ఇవాళ అచ్చెన్నాయుడు గారు మండలిలో మాట్లాడేటప్పుడు మండలి చైర్మన్ గారి పేరేంటండి? మోసెస్ రాజు గారు అనుకుంటా. అంటే ఆయన పేరులో క్రిస్టియానిటీ కనిపించింది కాబట్టి ఇన్ కేస్ ఆయన క్రిస్టియన్ గా మీరు క్రిస్టియన్ అని ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు హిందువు అని నిరూపించుకోవడానికి వాళ్ళ తాతల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి దగ్గర నుంచి వీళ్ళందరూ హిందువు పేర్లు చూపిస్తారు. ఒక వ్యక్తిని మీరు ఆయన పేరుని పట్టుకుని ఆ పేర్లో క్రిస్టియానిటీ ఉంది కాబట్టి ఆ మీరు క్రిస్టియనా అని అడిగినప్పుడు ఒక హిందువుగా ఆయన మీద దాడి చేస్తున్నారు తప్ప అక్కడ వీళ్ళు చేస్తేనేమో సమర్థనీయం. కృష్ణవేణి గారు ఎవరు మాట్లాడినా కూడా ఒక మండలి సభలో అచ్చెన్నాయుడు గారు అలా మాట్లాడితే కరెక్ట్ కదా, ఆయన కూడా అపరిచి చెప్పినట్టున్నారు, తర్వాత మాటను వెనక్కి తీసుకున్నారు. చెప్పిన తర్వాత వీళ్ళు కులవరంగు మతం రంగు ఎందుకు పొలుగుతున్నారు? అది తప్పు. ఎవరు కూడా కులవరంగు. మత రాజకీయానికి కొడాలి నాని గారు అయితే బాత్రూమ్ బ్యాచ్ అన్నారు, కొడాలి నాని గారు అయితే బాత్రూమ్ బ్యాచ్ అన్నారు టీడీపీ వారిని. కానీ బాత్రూమ్ దగ్గర చిల్లర అనుకుంటున్నాడండి, ఆ చిల్లర అనుకుంటూ తిరుగుతున్నాడు, అందుకని బాత్రూమ్ బ్యాచ్ అక్కడ చూస్తున్నాడు అన్నమాట కొడాలి నాని. రైట్ తీసుకుంటారు కదా, ఆ కాంట్రాక్ట్ కొడాలి నానికే ఇచ్చారు మొన్న ఈ మధ్య. రైట్ మీరు కంక్లూడ్ చేతురుగా ఆగండి. ఎస్ లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు మరి శంకర కృష్ణవేణి గారు ఇందాక ఒక మాట అన్నారు, వెనక్కి తీసుకున్నారు. నా కొడక అనే పదం అనేది ఈజీగా అనొచ్చు, పెద్ద ఇదేం కాదు. కానీ మరి ఆవిడ ఆ విషయంలో అన్నారు, ఓకే రైట్, వెనక్కి తీసుకున్నారు, బాగానే ఉంది. నేను అనేది ఏంటంటే హిందువులు ఈ భారతదేశంలో ఎవరైనా సరే హిందువులే. హిందూ అంటే హిందూ మతం కాదమ్మా, హిందూ అంటే హిందూ మతం. మతానికి హిందూ మతం అనేది భారతదేశంలో లేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, హిందూ మతం అనేది భారతదేశంలో లేదు. హిందూ అనేది మతం కాదు. నిన్న చిన్నజీయర్స్ వినండి సార్, హిందూ అని ఎలా చెప్తారు? హిందూ మతం అసలు హిందూ అనేది మతం కాదని మీరు గూకది ఎవరిని అడిగి చెప్తారు. నన్ను ఏమన్నారు వినండి వినండి సార్ హిందూ మతం భారతదేశంలో లేదు. లక్ష్మణరావు గారు దయచేసి లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు ఉండండి. లక్ష్మణరావు గారు ఒక్క మాట చెప్పండి. హిందూ మతం అనేది భారతదేశంలో లేకపోతే ఇస్లాం ఇస్లాం అనేది భారతదేశంలో పుట్టిందా, భారతదేశంలో ఉందా, లేదంటే క్రిస్టియానిటీ భారతదేశంలో ఉందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు తప్పుగా అర్థం చేసుకోండి, మీరు తప్పుగా వినండి సార్. అనడం వల్ల ఉపయోగం లేదు. హిందూ అనేది మీరు రామాయణంలో చూపించండి, భారతంలో భాగవతంలో చూపించండి. మీకున్నటువంటి 35,000, 3,000, 4,000 ఉపనిషత్తులు ఏమి ఉన్నాయి కదా, ఏ గ్రంథమైనా తెలియజేయండి. హిందూ మతం అనేది భారతదేశంలో ఉంది అని మీరు ఓపెన్ ఛాలెంజ్ ఏ స్వామిని తీసుకురండి, మాట్లాడదాం. భారతదేశంలో ఉంది ఏంటండి? భారతదేశంలో ఉన్నది ఏంటి? లక్ష్మణరావు గారు సరే హిందూ మతం లేదని మీరు అంటున్నారు. భారతదేశంలో ఏంటి? క్రిస్టియానిటీ ఉందా? క్రిస్టియానిటీ ఉందా? తప్పు సార్ మీరు మాట్లాడేది. లక్ష్మణరావు గారు దయచేసి 2000 సంవత్సరాలు
వేల కోట్లు అనుకున్నాండి ఆధారమైనటువంటి ఎన్ని సంవత్సరాలు మాట్లాడతారు దాని దీనికి ఎందుకు నా లింక్ పెడతా నాకు అర్థం కావట్లా ప్రూఫ్ ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇగో ఈ క్రిస్టియన్స్ ఉందని లేదంటే ఇగో ఈ ఇస్లాం ఉందని లేదా జైన్ బుద్ధిజం ఉందని లేదు హిందూ మతం ఉంది ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి ప్రూఫ్ ప్రూఫ్ లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది? త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం నుంచి కూడా అన్ని యుగాలకు సంబంధించిన ప్రూఫ్లు కూడా బోర్డు బయటపడి సార్ చరిత్రలో బోర్డు మీకు తెలవకపోతే తెలవదని చెప్పండి, అంతేగాని మీరు హిందూయిజం హిందూ అనేది భారతదేశం లేదని మీరు తప్పుగా మాట్లాడదు, తప్పుగా రైట్. ఇప్పుడు అది టాపిక్ అది వేరుగా వెళ్ళిపోతుంది. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, టాపిక్ వేరుగా వెళ్ళిపోయింది, టాపిక్ వేరుగా వెళ్ళిపోయింది. మీరు టాపిక్ లో కంక్లూడ్ చేయండి. సరే మీకు ఇస్తాను సార్, శేఖర్ రెడ్డి గారు మీకు ఇస్తాను సార్. ఒక్కసారి ఏదో చెప్తున్నారు చూడండి, శేఖర్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు చూడండి. శేఖర్ రెడ్డి గారు చెప్పండి, ఏంటి చెప్పండి. ఏమండి లక్ష్మణరావు గారు దయచేసి మతానికి ఇచ్చిపడుతుంది, వినండి దయచేసి. సార్ మీరు ఇంటర్నెట్ కనండి. హిందుత్వం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇట్ హాస్ బీన్ డెవలప్డ్ ఉండండి సార్ వినండి. ఇట్స్ రూట్స్ ఆర్ ట్రేస్డ్ టు ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 4000 BC. అసలు క్రిస్టియానిటీ ఎప్పుడు వచ్చిందండి? ముస్లిం మతం ఎప్పుడు వచ్చిందండి? నువ్వు చెప్పగలవా? చెప్పగలను, ఇస్లామిక్ నేను చెప్పగలను. లక్ష్మణరావు గారు ఇస్లాం అనేది క్రిస్టియానిటీ అనేది భారతదేశంలో పుట్టలేదు, అది చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. రైట్. ఇది కులాలకి మతాలకు సంబంధించింది కాదు. దయచేసి వినండి, టాపిక్ లో కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు, శేఖర్ రెడ్డి గారు మీకు ఇస్తాను, దయచేసి ఆగండి. లక్ష్మణరావు గారు భారతదేశంలో క్రిస్టియానిటీ గాని ఇస్లాం గాని పుట్టలేదు. భారతదేశంలో ఇస్లాం గాని క్రిస్టియానిటీ గాని పుట్టలేదు, పొరుగు దేశాల నుంచి వచ్చినాయి. అర్థమైందా? నేను అన్నానా ఇక్కడ ఇస్లామిక్ పుట్టింది, ఇక్కడ క్రిస్టియన్ పుట్టిందని నేను అన్నానా? మరి నేను అనలేదు కదా. ఇక్కడ పుట్టింది ఏంటి మరి చెప్పండి. మరి చెప్పండి. భారతదేశంలోనే హిందూ సాంప్రదాయం ఉంది. సనాతన ధర్మం అనేది భారతదేశం యొక్క ప్రాశస్త్యాన్ని కాపాడింది. అర్థమైందా? సనాతన ధర్మం ఇక్కడ ఉంది, అదే చెప్తున్నా. హిందూ అనేది లేకపోయినా సనాతన ధర్మం అనేది భారతదేశం యొక్క ప్రాశస్త్యాన్ని కాపాడింది. సనాతన ధర్మం గురించి మాట్లాడితే దేని గురించి మాట్లాడాలి? బైబిల్ గురించి, ఖురాన్ గురించి మాట్లాడాలి. అసలు హిందూ అంటే కాఫీ. మాట అడుగుతా సార్, మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడినా మేము డిబేట్ చేద్దాం, నో ప్రాబ్లం. లేదు మంచి విషయాలు ఏదైనా మాట్లాడి హిందూ మతం అనేది భారతదేశంలో లేదు. లక్ష్మణరావు గారు మీ వాదన పక్కన పెట్టండి, సైడ్ ట్రాక్ అయిపోతుంది. లక్ష్మణరావు గారు టాపిక్ మీద మీరు కంక్లూడ్ చేస్తారా చేయరా చెప్పండి, అది వదిలేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద వస్తాను. నేను ఏమంటుందంటే లక్ష్మణరావు గారు వీళ్ళు ఏదైతే మాట్లాడారో ఇంతకలా బిఆర్ నాయుడు గారు విషయం ఎత్తున పవన్ కళ్యాణ్ గారు భార్య సత్యమని వెళ్ళి తలనేలా అర్పించిన. అసలు పవన్ కళ్యాణ్ గారు ఇంటర్మీడియట్ చదివినప్పుడు, ఇంటర్మీడియట్ చదవలేదులే, 10th క్లాస్ పాస్ అయిన తర్వాత తన స్నేహితుడు బాప్టిజం నాకు ఇచ్చారు, నేను క్రిస్టియన్ అని ఆయన ఒప్పుకున్నాడు. ఆయనే చెప్పాడు, మా ఇంట్లో బైబిల్ ఉంటుంది, నేను ప్యూర్ క్రిస్టియన్. నా పుట్టినటువంటి 3 పిల్లలు కూడా క్రిస్టియన్స్ పేరు పెట్టుకుని వాళ్ళు కూడా బాప్టిజం తీసుకున్నారు. వాళ్ళ సతీమణి కూడా క్యాథలిక్ క్రిస్టియన్. అంటే వరల్డ్ అంటే క్రిస్టియన్లో వాళ్ళకున్న ఏమంటారు అది రోమన్స్ క్యాథలిక్ అంటే క్రిస్టియన్స్ లోనే వాళ్ళ నంబర్ 1 క్రిస్టియన్స్ అన్నమాట. సార్ మీరు ఏం చెప్పదలుచుకున్నారో టాపిక్ కంక్లూడ్ చేయండి సార్, సమయం అయిపోయింది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సాగదీయొద్దు. పవన్ కళ్యాణ్ గారు ఇంట్లోనే ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నా ఆయన హిందువే. ఆయన హిందువు కాబట్టే ఆయన హిందువే సార్. ఏమైంది సార్? వినండి సార్ ఇద్దరికి ఇస్తాను, దయచేసి ఓపిక తీసుకున్నారు. నేను బాప్టిజం తీసుకున్నాను. తప్పేంటి సార్? హిందూ అంటారంటే
సార్ తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు ఇద్దరు కలిసి భార్యాభర్తలు ఇద్దరు కలిసి వస్త్రాలు సమర్పించలేదని బిఆర్ నాయుడు గారు అడిగారు. దానికి సమాధానం చెప్పమంటే మీరేదో చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వస్త్రాలు సమర్పించలేదా? ఎన్నిసార్లు భార్య గారితో కలిపి భారతీ గారితో కలిపి ఆయన అడిగింది. భారతీ గారితో కలిపి హైందవ సాంప్రదాయం ప్రకారం భార్యాభర్తలు ఇద్దరే ఇస్తారు. తన భార్యని తన సతమ్మ ఎవరైతే ఇప్పుడు అన్నాలేశ్వరం తీసుకెళ్ళి ఎన్నిసార్లు ఇచ్చారు? అవును సార్, ఆయన ముఖ్యమంత్రి చేయండి ఇస్తారు. మీరు ముఖ్యమంత్రి చేయండి, ఆయన తీసుకెళ్ళి ఇస్తారు. ఓకే ఓకే, షోమీ కాదు సార్. ఓకే ఓకే, మళ్ళీ ఇస్తారు. మీరు షోమీ కాదు, విషయాన్ని సాగదీస్తున్నారు. మీరు మాట్లాడే దానిలో అర్థం ఉండాలి. ముఖ్యమంత్రి గారి గురించి చెప్తే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏమో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు మాత్రమే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్, డిప్యూటీ సీఎం అండి. అవునండి, డిప్యూటీ సీఎం అయితే అది రాజ్యాంగబద్ధంగా ఉన్న పదవి కాదని మీరే చెప్తిరి. ఆ రోజు బాగా చెప్తిరి. రైట్ సార్, రైట్ లక్ష్మణరావు గారు, వదిలేయండి దాని గురించి వదిలేయండి. ఎస్ ఎస్ ఎస్, లక్ష్మణరావు గారికి మెలకు వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదు. రైట్ లక్ష్మణరావు గారు, మీకు మధ్యలో మెలకు వచ్చినట్టుంది, ఏదేదో మాట్లాడుతున్నారు. ఈ రోజు కొంచెం నిద్రమత్తుగా ఉన్నారు మీరు. మీరు మధ్యలో మెలకు రావడం ఏంటి? అంటే మీ వరకు వస్తే కొప్పుకుంటారా? అట్టా కాదు సార్, మీరు ఒకేసారి కళ్ళు తెరిచారు. హైందవ సాంప్రదాయం అన్నారు, హిందూ అనేలే ఇక్కడ లేరన్నారు. హిందువులు అనేవాళ్ళే భారతదేశంలో లేరని ఏంటంటే మాట్లాడుతున్నారు. సబ్జెక్ట్ లో రాకుండా ఒకేసారి మీకు మెలకు వచ్చినట్టుంది. హిందూ పదం వినండి సార్. హిందూ అంటే హిందూ అనేది హిందూ నాగరికతతో వచ్చినటువంటి పదము. సరే 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 సార్, మీరు వేరే సబ్జెక్ట్ లోకి వెళ్ళారు. మీరు చెప్పేదాల్చుకుంటే చెప్పిన సమయం అయిపోయింది. ప్లీజ్ 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 దయచేసి అర్థం చేసుకోండి, అనేదా భావించుకోండి. ఎస్ ఎస్